హాయ్ గైస్, ఈరోజు నామినేషన్లో చాలా పెద్ద గొడవలు జరిగినాయి. సంజన గారికి భరణి గారికి మధ్య జరిగింది. అదేవిధంగా తనుజకి ఆయేషకి మధ్య జరిగింది. సుమన్ శెట్టి గారికి తనుజకి మధ్య జరిగింది. రామ్ రాథోడికి తనుజకి మధ్య జరిగింది. ఇలా గొడవలు బాగా జరిగినాయి. ఈ గొడవలలో ఎవరు రైటు ఎవరు రాంగు, అసలు ఎవరు కరెక్ట్గా ప్రాపర్లీగా డిఫెండ్ చేసుకున్నారు, ఎవరు పాయింట్స్ కరెక్ట్గా పెట్టిర్రు, ఎవరిని ఎక్స్పోజ్ చేసిర్రు అనే విధానాల గురించి కూడా మాట్లాడుకుందాము. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ తనుజ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా ఆలోచించండి, తనుజ చేసింది రైటా రాంగ్ అనేది కూడా ఆలోచించండి. అదేవిధంగా ఆయేషా ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోండి. ఆయేషకు ఎందుకంటే బిగ్ బాస్కు 2 సార్లు ఒకసారి పోయేసి వచ్చింది, రెండోసారి ఆయేషా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. తమిళంలో ఎన్ని రోజులు 60 డేస్ ఉంది, అంటే 2 నెలలు ఆ తమిళంలో 2 నెలలు హౌస్లో ఉండి వచ్చింది. తనకు ఎలా ఉండాలి, ఎలా హౌస్లో మాట్లాడాలి, ఎవరిని ఎలా టార్గెట్ చేయాలనే విధానం తెలిసి ఉన్నటువంటి అమ్మాయి ఆయేషా. మిగతాది ఏంటంటే ఈ హౌస్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. సంజన గారు తర్వాత ఎవరు మాధురి, దివ్యల మాధురి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రాంకులు చేయడం, గొడవ పెట్టుకోవడం, ఏదో సొల్లు అనిపిస్తుంది అంతా. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయితే ఎప్పుడయ్యారో వాళ్ళ అయిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా తనుజను టార్గెట్గా పెట్టుకుని హౌస్లోకి వచ్చారు. ఒకటి తనుజ, 2 కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వడం వల్ల తనుజన పైన అందరు టార్గెట్గా పెట్టి ముకుంబడిగా దాడి చేద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడ ఛాయిస్ దొరకపోవడము, ఒక ఆయేషా మాత్రం డైరెక్ట్గా టార్గెట్ చేయడం మొదలెట్టింది. ఎందుకంటే ఆ బాల్ రావడం, ఆమె సుమన్ శెట్టి గారిని నామినేషన్ చేయమని అడగడము. సుమన్ శెట్టి గారికి నామినేషన్ చేయాలంటే పాయింట్స్ లేక మీరే చెప్పండి ఆయేషా గారు, కొంచెం నామినేషన్ ఎట్లా చేయాలో చెప్పండి, ఆ పాయింట్స్ చెప్పండి అంటే ఈ 5 వారాల నుంచి ఆయన ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు ఎత్తున్నారో తెలియదు. సుమన్ శెట్టి గారికి ఏం కేపబిలిటీ ఉంది హౌస్లో ఉండడానికి కూడా తెలియదు. ఎందుకు ఈ మాట అంటానంటే ఈయన కంటే మంచిగా ఉన్న ప్లేయర్స్ ఎలిమినేషన్ అవుతుంటే సుమన్ శెట్టి గారిని ఎందుకు హౌస్లో ఉంచుతున్నారు? మంచి డిఫెండ్ చేసుకునే పాయింట్లను డిఫెండ్ చేసుకోవచ్చు. ఆటలలో తోపులాగా ఆడిన వాళ్ళు, మాట తీరు బాగున్న వాళ్ళు, ప్రతి దాంట్లో ఉన్న దూకుడుతనంతో ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. సుమన్ శెట్టి గారిలో ఏముంది? ఒక సర్టన్ పీపుల్తో కూర్చుంటాడు, మూల కూర్చుంటాడు, అక్కడ కూర్చున్నట్టు అన్నే కూర్చొని నవ్వడం, ఆ వంటగదిలో ఈ మధ్య అవి కట్ చేయడం, కూరగాయలు కట్ చేయడం అలాంటి చేస్తున్నాడు తప్ప ఎక్కడ. మొన్న ఒకరోజు ఏది టబ్ గేమ్లో ఎవరు మన ఫ్లోరా గారు ఎలిమినేషన్ చేసినప్పుడు కాసేపు అరిచిండు, అక్కడక్కడ అరవడం, ఏదో ఒకసారి అరవడం చేస్తున్నాడు. మంచిగా ఆడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నాగార్జున గారు మెచ్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ కార్డ్స్ ఏం చేసిర్రు? సిరిజను మనం సుమన్ శెట్టి గారిని పెడితే ఇక్కడ ఏమంటారు, బాగా అంటే ఆట ఆడినటువంటి పర్సన్ను ఎలిమినేషన్ చేసిర్రు. ఏ ఆట ఆడకుండా హౌస్లో కూర్చున్న పర్సన్ వాళ్ళకి కావాలట. ఇది ఈ వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ యొక్క వ్యవహారం అనిపించింది. వీళ్ళలో ఏ బ్రెయిన్తో వచ్చిర్రు, అసలు ఎవరిని హౌస్లో కోరుకుంటారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇది జరుగుతుంది. ఇక్కడ సుమన్ శెట్టి గారు పాయింట్స్ కావాలంటే తనుజ పైన, తనుజ ఊకేడుస్తుంది, అమ్ములో కూర్చుంటుంది, నీ చుట్టి అందరు ఉండాలని కోరుకుంటున్నావు, నువ్వే అందరిని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు, అందరినీ పక్కకు దోసేస్తున్నావు, నీ ఎమోషనల్ వల్ల ఎమోషనల్ గేమ్ బాండింగ్ పెట్టుకోవడం వల్ల బాండింగ్లో ఉండిపోతున్నావు అని చెప్పమని చెప్పేసి అంటే ఆయన వచ్చి ఏది ఫస్ట్ బాల్ ఏం చేస్తే గౌరవ పట్టుకుంటాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే బాల్ రాగానే పట్టుకునేది గౌరవను శ్రీనివాస్, ఇద్దరు ముగ్గురు, శ్రీనివాస్, గౌరవ్, ఈ ఆయేషా, ఈ ముగ్గురు కలిసి తలపడితే ఆ బాల్ గౌరవ్కి వస్తుంది. గౌరవ్కి వచ్చిన తర్వాత ఎమోషనల్ అవుతుంది. ఎవరు? ఈ ఆయేషా. నాకు ఇవ్వమని చెప్పిన కదా, మనం అనుకున్నాం కదా, మనం ప్లాన్ వేసినాం కదా, మనందరం అందరికి ప్రతి ఒక్కరికి ఛాయిస్ రావాలనుకున్నాం కదా, నాకెందుకు ఇవ్వవు అని ఏడ్చింది. ఎందుకంటే అక్కడ గౌరవ్ బలంగా ఉన్నాడు, గట్టిగా పోరాడిండు, తన చేతికి బాల్ వచ్చింది. బిగ్ బాస్ మామ ఏం చెప్పిండు? ఎవరైనా ఎన్నిసార్లు అయినా బాల్ పట్టుకోవచ్చు అని చెప్పిండు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పిండు, వాళ్ళు అడుక్కుంటే వాళ్ళకి ఇవ్వండి అని కూడా చెప్పిండు. ఇక్కడ ఇది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్స్ పెట్టమని చెప్పిండు, అదే ఈ అడిగిన వాళ్ళకి ఇవ్వని చెప్పిండు, అయిపోయింది. వీళ్ళు కూడా ఎవరిని ఎలా మాట్లాడాలో మొత్తం ప్రిపేర్ చేసుకొని వచ్చినటువంటి ఆయేషా ఇక నాకు బాల్ దక్కదు, ఇదే లాస్ట్ రౌండ్ కావచ్చు, నాకు ఎందుకు ఇవ్వవు అది అని చెప్పేసి అంటే ఇక ఆయన రిక్వెస్ట్ఫుల్గా బిగ్ బాస్ను ఆడుకొని అంటే బిగ్ బాస్ను రిక్వెస్ట్ చేసేసి ఆ ఆయేషా చేతిలో ఆ బాల్ పెట్టడం జరిగింది. ఆయేషా వచ్చేసి సుమన్ గారి చేతిలో పెట్టింది బాల్. పెట్టినప్పుడు సుమన్ గారు ఎవరిని చేస్తారు? ఇక తనుజమ్మ, నువ్వు అక్కడక్కడ ఎడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు ఒక బాండింగ్లు ఇరకబెట్టినట్టు అనిపిస్తుంది, నీ ఎమోషనల్ వల్ల గేమ్లు పాడైతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. అన్నా నేను ఎప్పుడు నాకంటే ఎక్కువ ఎమోషనల్ అయింది నువ్వు కదన్నా, ఎప్పుడు ఇంటి నుంచి బట్టలు వచ్చినా ఏదొచ్చినా ఎమోషనల్ అవుతానో, నేనే ఎమోషనల్ అవుతా. లేదమ్మా, ఇంకా ఏంటంటే నువ్వు ఎక్కడో ఉన్నావు, ఏదో ఎమోషనల్ వల్ల నీ గేమ్ దెబ్బతింటుంది అనిపించింది, నాకు ఈ ఎమోషనల్ నచ్చలేదమ్మా అని చెప్పేసి సుమనకు ఆమె ఆయేషా గారు అందించిన పాయింట్లతో ఆమె చెప్పడం జరిగింది. ఓకే అన్న, సరే నీకంటే నేను ఎక్కువ ఎమోషన్ అవుతాను, సరేలే అన్న పర్లేదు, ఓకే అన్న సరే అని చెప్పేసి అన్నది అయిపోయింది. దాని తర్వాత
మళ్ళీ సుమన్ గారు రెండవది ఎవరిని చేసిండు, సంజన గారు చేసిండు. సంజన గారు ఏమని చేసిండు, మీరు ఎక్కడ నాకు ఏది ఆట కనపడతలేదు, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, ఏదో 2 మాటలు చెప్పేసిండు. ఓ అవునా అని చెప్పేసి సంజన గారు కూడా లైక్ తీసుకుంది. ఎందుకంటే నాకు నవ్వింది, ఆమె కూడా పక్కగా తెప్పేసుకుంది, అయిపోయింది. దాని తర్వాత ఆ బాల్ తీసుకొచ్చి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ చేతిలో ఆ బాల్ పెట్టాలి. అప్పుడు ఆయేష చేతిలో బాల్ పెట్టినప్పుడు ఆమె ఈ రెండిట్లో ఎవరి పాయింట్లు బాగున్నాయి, ఆల్రెడీ తనజ టార్గెట్ పెట్టుకొని వచ్చిందన్నట్టు. ఆయేష తనజని టార్గెట్ పెట్టుకొని వచ్చిన తర్వాత తనజని టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళకి ఎలా పాయింట్లు ఉన్నా ఎట్లా ఉన్నా వాళ్ళ బ్రెయిన్లో ఒకటి అనుకొని వస్తారు కదా క్యాలిక్యులేషన్. ఎందుకంటే తనుజ టాప్ 5లో ఉన్నటువంటి కంటెస్టెంటు, ఆమెను టాప్ ఇప్పుడు అలాంటి కంటెస్టెంట్లే మనం ఢీ కొట్టాలి. ఎందుకంటే తమిళ బిగ్ బాస్లో పోయి ఆట ఆడి 60 రోజులు ఉండి వచ్చింది, అందరితో ఎలా ఉండాలో తెలుసు. అక్కడ ఏ బాండింగ్ పెట్టుకొని ఏ బాండింగ్ ద్వారా బయటకు వచ్చిందో కూడా ఆమెకెరికే. అలాంటిది ఇక్కడ కూడా కొన్ని బాండింగ్లు నడుతున్నాయి, ఆ బాండింగ్లను బ్రేక్ చేద్దాము. మనం అలాంటి వాళ్ళని కొడితే అక్కడ బాండింగ్ ఇష్టపడిన వాళ్ళు ఇక్కడ బయట హేటర్స్ ఉన్నారు కదా, ఆ హేటర్స్ నాకు సపోర్ట్గా ఉంటారు. నేను ఎక్కడ గెలకాలనో ఎవరిని ఏం చేయాలన్నది ఆ ప్లాన్ ప్రకారం వచ్చింది. అదే బాండింగ్ మీద దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తనజను టార్గెట్ పెట్టుకుందన్నట్టు. ఏమని చెప్పింది, నీ బాండింగ్లు పెట్టుకొని నీ బాండింగ్ల వల్ల ఇంకా అమ్మాయిల గేమ్లు పాడవుతున్నాయి, ఇంకో అమ్మాయిలకు నీ వల్ల సఫర్ అవుతారు, ఇంకో అమ్మాయిలు ఎలా అంటే నీ బాండింగ్ల వల్ల ఇంకా అన్ఫేర్ జరుగుతుంది వాళ్ళకి అని చెప్పేసి, అంటే ఈ హౌస్లో ఎవరికి బాండింగ్ లేదు అంటే అని చెప్పేసింది. దాని తర్వాత పాయింట్లు అన్నీ చెప్పిన తర్వాత ఆమె డిపెండింగ్ చేయడం స్టార్ట్ చేసింది తనుజ. అనగానే తనుజ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ షాక్ అవుతూ ఉంటారు అన్నట్టు. మళ్ళీ దాని తర్వాత నీ బాండింగే కాదు, ఇక్కడ ఏంటి ఒక నాన్న ఒక లవ్ స్టోరీ ఉంటే ఈ హౌస్ మొత్తం అంటే ఈ బిగ్ బాస్ హౌస్నే ఏలొచ్చు అనుకుంటారు ఇక్కడ అది కాదని చెప్పేసి కూడా అన్నది. ఒక లవ్ ట్రాక్ ఒకటి నాన్న బాండ్ పెట్టుకుంటే అయిపోతుంది అనుకున్నారా అని కూడా అట్లా కూడా మాట్లాడింది. డైరెక్ట్ తనుజకే అన్నట్టుగా అన్నది. తనుజ ఎక్కడ లవ్ ట్రాక్ పెట్టుకున్నట్టు అనిపించలేదు. ఆయేష మరి ఎక్కడ కనిపించిందో ఏందో తెలియదు. మీరు ఎక్కడన్నా తనుజ లవ్ ట్రాక్ పెట్టుకొని తనుజ లవ్ ట్రాక్లో ఇరుక్కబోయినట్టు కనబడితే కామెంట్ చేయండి ఆయేష చెప్పిన పాయింట్లలో ఉంటే. అయితే ఇలా అనేసింది. దాని తర్వాత ఇంకా ఏమన్నదంటే, నీకు ఈ బాండింగ్ల వల్ల అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నావు, నాన్న ఏడుస్తున్నావు ఈ హౌస్లో, ఈ నాన్న బాండింగ్ నచ్చలేదు నాకు, ఈ నాన్న అనే బాండింగ్ ఎమోషనల్ బాండింగ్తో నువ్వు అందరినీ ఎమోషనల్ చేసేసి నువ్వు ఎమోషనల్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి కూడా అనడం జరిగింది. తను మాట్లాడడానికి మాటలు అయిపోయింది ఈ అమ్మాయి పని, ఏం మాట్లాడలేదు కావచ్చు అని అనుకున్న తర్వాత ఈ బాండింగ్ల వల్ల ఏంటి గ్రూప్ గేములు బాండింగులు ఈ ఏది గ్రూప్ గేమ్లు పెట్టుకొని ఆడడాలు ఇవన్నీ ఏంటిది, నీ ప్లాన్ ఏంటిది, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకో హౌస్లోకి వచ్చినావు, ఇలాంటి అన్నిటికి బ్రేక్ పెట్టడం కోసం నీతో వచ్చిన కానించి మాట్లాడలేదు. ఇప్పుడు నీకు చెప్పిన తర్వాత నేను మైండ్ రిలాక్స్ అయ్యి నువ్వు చెప్పే సమాధానం బట్టి నీతో మళ్ళీ నేను ఒక ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అన్నది. అయిపోయిందా మీరు మాట్లాడడం అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది. ఓకే అంటే ఏ బాండింగ్ పెట్టుకున్నా బాండింగ్ నేను ఒక్కదాన్నే పెట్టుకున్నానా, హౌస్లో ఎవరికి ఏ బాండింగ్ లేవా, హౌస్లో నేను ఒక్కదాన్నే పెట్టుకుని ఆ బాండింగ్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా అని చెప్పేసి అని అన్నది. అవును నువ్వు ఒక్కదానే ఉన్నావు, నువ్వు ఒక్కదాన్ని నీ బాండింగ్ల వల్లనే నీకు అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటారు, ప్రతి చోట నువ్వే ఉంటావు, ప్రతి చోట ఏడుతాంటావు, ప్రతి చోట నన్ను సపోర్ట్ చేయలేదు, నాకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, వీడు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అంటున్న. బెడ్ గేమ్లో నీకు నాన్న సపోర్ట్ చేసిండు, వీళ్ళందరికీ అన్యాయం జరిగింది అమ్మాయిలకు అని చెప్పేసి అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తున్నంతసేపు తనుజ సైలెంట్గా ఉన్నది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్నంత తనుజకు ఆపోజిట్లో మాట్లాడడానికి ట్రై చేసింది ఆయేష. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరినైనా ఢీకొట్టడానికి ట్రై చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట ఆడియన్స్ కోణంలో ఆట చూసి వాళ్ళ లోపాలను వెతికి కొట్టడం ఈజీ. అవతల వ్యక్తి ఎమ్మట డిపెండ్ చేసిన విధానం నాకు సూపర్ అనిపించింది. తనుజ డిపెండ్ చేసుకునే విధానం ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క లాగా చేసింది. ఓకే బంధాలు నీకు ఏ గ్రూప్ గేమ్లో వద్దు వద్దు అనుకున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఒక్క రోజులోనే ఒక బాల్ గేమ్ ఆటలో ఆ బాల్ నీ చేతికి రాలేదని చెప్పేసి ఏడ్చినవు. మనం ఫస్టే మాట్లాడుకున్నాం కదా, ఫస్టే అనుకున్నాం కదా, మనం అందరం అనుకున్నాం కదా, మనకందరికి రావాలని అనుకున్నాం అంటే ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అడుగుతుంటావు. నువ్వు బాల్ కావాలని ఏడ్తివి, బాల్ పట్టలేక బాల్ కోసం ఏడ్చి నాకు వాళ్ళు ఇవ్వలే వీళ్ళు ఇవ్వలే, నేను ఎట్లా నేను చేయాలని చెప్పేసి నువ్వు బాధలో పడినవు. మేము అయితే ఇప్పుడు 5 వీక్స్ నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళకి మాకు బాండింగ్ ఉండదా? నువ్వు ఒక్కరోజు వచ్చిందనే బాండింగ్ కోరుకున్నావు, నాకు వాళ్ళు ఇవ్వలేని బాల్ కోసం గగ్గలు పెట్టినట్టు ఏడ్చి ఉరికినావు బాత్రూంలోకి. ఇప్పుడు నువ్వు ఒక్కరోజు కోసం ఉరికితే మేము 5 వారాల నుంచి ఉంటున్నాం, మాకు ఏ బాండింగ్లు ఉండవా అని అన్నది. అనగానే ఆయేషకి ఏం మాట రాలేదు. ఏదో ఒకటి అవును బాండింగే అని ఏదో ట్రిగర్ చేయడానికి ట్రై చేసింది. నిన్ను చెప్తున్నా, నేను టార్గెట్గా పెట్టుకున్నా, నువ్వే నాకు టార్గెట్, నాకు ఏది తెలియదు, నువ్వు ఈ బాండింగ్ నుంచి ఈ బంధాల నుంచి బయటపడాలి, నువ్వు ఒక నాన్న బాండ్ ఒక లవర్ బాయ్ బాండ్ పెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది. అందరు ఫీజులకి అయిపోయేటట్టుగా గట్టిగా మాట్లాడింది. అయినా కూడా తనుజ ఆమె చెప్పే పాయింట్లకు ఒక్కొక్క లాక్ చేసుకుంటా వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ అనిపించింది. ఇప్పుడు నాకు తెలిసి లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎంత బాగా మాట్లాడింది తనుజ కూడా అనేది. తనుజ ఒక మెట్టు ఎక్కినట్టు అనిపించింది. ఎందుకంటే లైవ్ ఇప్పుడు మనం బయట నుంచి చూసి ఆడియన్స్ కోణంలో చూసి డైరెక్ట్ పోయి టార్గెట్ చేయడం వేరు. ఆమె ఎలాంటి ఇప్పుడు
అవతల వ్యక్తి ఎలాంటి పర్సన్, ఎలా టార్గెట్ చేస్తుంది, ఏంటిది, ఎలా మాట్లాడాలని చెప్పేసి అప్పుడే స్పాట్లో ఒక పాయింట్లో తీసుకొని తనుజ లాక్ చేసిన విధానం నాకు బాగా అనిపించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పుడు నాకు ఆ మూమెంట్లో నాకు తనుజ లాక్ చేస్తుంటే నాకు సూపర్ తోపు అని నేనే క్లాప్స్ కొట్టిన బయట నుంచి. నాకు అట్లా అనిపించింది, అరే సూపర్ డిపెండ్ చేస్తుంది ఈ అమ్మాయి, భలే ఉందిరా అని అనిపించింది నాకు. మీకు కూడా నాలాగా ఒక లైవ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్గా ఆలోచించండి, చాలా బాగా చేసింది అనిపించింది నాకు. ఒకవేళ మీకు కూడా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, అనిపించకపోయినా కామెంట్ చేయండి. మీకు అనిపించలేదని చెప్పేసి ఇలాంటి పాయింట్ కూడా అనిపించలేదు, తన చేతి తప్పు ఉందని. తన చేతి తప్పులేదంటలేదు. నాన్న బాండింగ్ ఒకవేళ హౌస్లో నాన్న అనే బాండింగ్ ఎంత ఎబ్బెట్టిగా వెటకారంగా ఉన్నదో, అమ్మ మమ్మీ 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 అనే బాండింగ్ మీకు ఎప్పుడు కనపడలేదు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ హైలైట్ చేసిందంటే నాన్న అనే పదాన్ని ఇమాన్యుయల్ ఇమిటేషన్ చేయడం వల్ల అది హైలైట్ అయిపోయింది తప్ప, ఇక్కడ మమ్మీ మమ్మీ అనే ఓలే ఇమిటేషన్ చేయకపోవడం వల్ల అది హైలైట్ అవ్వలేదు. ఇమాన్యుయల్ అంత కన్నింగ్ హౌస్లో ఎవ్వరు లేరు, మొత్తం కన్నింగ్. ఇప్పుడు ఆయుష తోడైంది, ఇమాన్యుయల్కు ఆయుష కన్నింగ్గా తోడైంది. ఇద్దరు గేమ్ ఎట్లా చూడబోతున్నాం, ముందు మన రోలు చూడబోతున్నాం. ఆయుష టార్గెట్ తనజనని చెప్పింది. ఇంకా నువ్వు ఎక్కడ నువ్వు ఈ బాండింగ్లను బ్రేక్ చేయకపోతే మళ్ళీ నేను ఢీ కొడతా, నిన్ను నామినేషన్ చేసేది నేనే, నీకు ఢీ కొట్టేది నేనే అని చెప్పేసి సవాల్ విసిరింది. సరే చూద్దాంలే అని చెప్పేసి తనుజ కూడా ఒక్కసారి కూడా ఆమె కూడా ఎక్కడ భయపడలేదు. సరే చూసుకుందాం, నువ్వా నేనా చూసుకుందాం అన్నట్టు తనుజ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇది జరిగింది అన్నట్టు. నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి బయట నుంచి చూసి టార్గెట్ చేయడం అనేది ఈజీనే, అవతల వ్యక్తి కూడా డిపెండ్ చేసుకునడం అనేది హార్డ్, అయినా చేసుకుంది, దాన్ని అక్కడ మెచ్చుకోవాల్సింది అని నేను అంటున్నాను. ఆయుష చేసింది రాంగ్ అనట్లే, ఆయుష చేసిన పాయింట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టింది. అంటే పర్ఫెక్ట్గా ఎలా ఆడియన్స్ కోణంలో ఏమున్నాయి ఆలోచనలు అవన్నీ పెట్టింది. కానీ ఇక్కడ డిపెండ్ చేసుకునే విధానం కూడా సూపర్ అనిపించింది నాకు. అది నేను అదొకటే చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి భరణి గారికి బాండింగ్ ఉంది కదా, సంజన గారి అన్నజెల్లెల బంధం ఉంది కదా, అన్నజెల్లెల బంధంలో ఈ సంజన గారికి రామ్రాతోడు సహాయం చేసి మన లోపలికి వస్తా పడుకుంటా అంటే ఇవ్వలేదు కదా, నాకు ఎక్కడ హెల్పింగ్ చేసినావన్నా, నన్ను ఎక్కడ తోసేయాలని ట్రై చేసినావు, ఎక్కడ నాకు సహాయంగా లేవు అంటే, నేను లేనా అంటే లేనన్నా నిన్ను చూస్తే ఒక రౌడీలాగా నాకు అలా అనిపిస్తుంది, అట్లా భయం వేస్తుంది నాకు నిన్ను చూస్తే, నువ్వు అంటే నేను ఎట్లా కనపడి రౌడీనా అని చెప్పి దాన్ని ఒక 10 సార్లు అనడం జరిగింది. నేను నీకు సాయం చేయలేదా, నేను ఈ హౌస్లో మేమందరం కలిసి నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్తా అంటే సాయం చేసిన దాన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కృతజ్ఞత లేకుండా నామినేషన్ చేస్తున్నామని గట్టిగా అరిచి నామినేషన్లో ఏమని డిపెండ్ చేసుకున్నాడు భరణి గారు. ఈసారి ఏందో ఆయన ప్రభంజనం అయిపోయాడు, బాగా అరిచి చేసిండు. ఆయన పాయింట్లో ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. నాకైతే ఇద్దరి ఈక్వల్గానే వాదించుకున్నారు. ఆయన ఎంత ఉంది ఈమెది కూడా అంతే ఉంది అనిపించింది నాకు. ఇక్కడ ఎవరిది సూపరు ఎవరి తోపు అనేది చెప్పలేను, అది జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈ హౌజ్లో మొత్తము తనుజ జపమే జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా సంజన జపము, అదే మన శ్రీజ జపం జరిగింది. శ్రీజ ఎలిమినేషన్ అయిపోయాక తనుజ జపం జరుగుతుంది. తనుజను అందరు టార్గెట్గా పెట్టుకొని తనుజను ఎలా కొట్టాలి, ఎలా ఆల్రెడీ ఇంతకుముందే డిస్కషన్లో భరణి గారు ఇమాన్యుయల్ మాట్లాడుకుంటున్నారు. భరణి గారు ఇమాన్యుయల్ చెప్తున్నారు, నీ బాండింగ్ల వల్ల ఇరకపోతున్నావన్నా, బాండింగ్ల వల్ల ఉంటున్నావు, నీకు ఎవరు దివ్యనికిత సూపర్, ఆ అమ్మాయి తోపు. నేను చెప్తున్నా ఇక్కడ హౌజ్లో అందరికంటే కూడా దివ్యనికిత ఆనెస్ట్ గర్ల్, ఆ అమ్మాయి ఆనెస్ట్గా ఉంటుంది, ఎక్కడ కల్మషం లేకుండా ఉంటుంది, ఆ అమ్మాయి నిజాయితీగా ఉంటుంది. కాకపోతే తనుజ అని అన్నట్టుగా ఇండైరెక్ట్ తనుజ వల్ల ప్రాబ్లం ఉంటుందన్న అని చెప్పిండు. తనుజ ఈ భరణి గారు అన్నారు కదా, నేను బాండింగ్లు పెట్టుకోవడం వల్ల నా గేమ్ ఎక్కడ పాడైంది, నీ బాండింగ్ల వల్ల నా గేమ్ ఎక్కడైనా ఎఫెక్ట్ జరిగిందా, నేను గేమ్లో ఎప్పుడు 100% ఇస్తున్నా, నేను టాప్ 1లో కూడా వచ్చినా కదా ఆటలలో, మరి నాకు బాండింగ్ల వల్ల నాకు ఎక్కడ ప్రాబ్లం జరిగింది, నేను ఎందుకు బాండింగ్లు విడిపోవాలన్నట్టుగా భరణి గారు చెప్పిండు. ఇక్కడ నేను ఒకటి చెప్పనా, ఇక్కడ నేను వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్లలో ఒకరిని అడిగిన, వాళ్ళు నాకు చెప్పిర్రు, నేను టాప్ 5, టాప్ 1, టాప్ 2లో ఉంటామట, తనుజ టాప్ 3లో ఉంటుందట, టాప్ 4లో వచ్చేసి మన సంజన గారు ఉంటారట, నువ్వు ఎక్కడ చెప్పకు ప్రామిస్ అని చెప్పేసి ప్రామిస్ చేయించుకొని చెప్పడం జరిగింది. మన సంజన గారు 4th ప్లేస్లో ఉంటుందట. మరి తర్వాత టాప్ 5లకు మన కళ్యాణ్ ఉంటాడట. ఇలా జరుగుతుంది. మరి తనుజను ఏం చూసి ఇచ్చారంటే క్యూట్నెస్ అవి చూసి ఓట్లెత్తారు జనాలు అని చెప్పేసి అంటారు. తనుజ అంత క్యూట్గా ఉంటుందా, ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి ఇమాన్యుయల్ మైండ్లో దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటా తనుజని ఎలా ఫస్ట్ మామూలుగానే తనుజ ఎక్కడ చేస్తేనే దాన్ని పోర్ట్రేట్ చేయడానికి బ్యాక్ పిచ్చింగ్ పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మైండ్లో ఇంకేమవుతుందో ఏం రన్ అవుతుందో చూడాలి. లైవ్లో డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు నామినేషన్స్ కూడా ఇక రచ్చగా జరగబోతున్నాయి, చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ మామ ఎపిసోడ్లో ఎంత వేస్తాడు అంటే 45 నిమిషాల్లో ఈ సొల్లంతా వేసేసి నామినేషన్లో కట్ చేసేసి ఎవరికి పాజిటివ్ ఉండాలో వాళ్ళ పాజిటివ్ చేసే విధంగా వేస్తాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతలా అంటే ఏది నామినేషన్ లైవ్లో మాత్రం గంటల జరిగింది, ఇక్కడ మాత్రం 40 మినిట్స్లో జరిగిపోవాలి కాబట్టి జరుగుతుంది. ఇది
ఈరోజు చూడబోతున్నాం. ఎవరు రైట్ ఎవరు రాంగు అంటే ఆయిషలో తనుజలో ఎవరిది రైట్ ఎవరు రాంగు, తర్వాత సంజన గారు భరణి గారిలో ఎవరిది రైట్ ఎవరు రాంగ్ అనేది కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మాత్రం ఓట్లు వేసుకోండి, ఎందుకంటే ఎలిమినేషన్స్ దగ్గరగా పడిరు. ఇక్కడ తనుజ ఓటింగ్లలో మాత్రం తనుజ టాప్ 1లో దూసుకెళ్తుంది. దాని తర్వాత వచ్చేసి మన ఎవరు డిమాండ్ పవన్ ఉన్నాడు. మీరు నమ్మిన నమ్మపోయిన డిమాండ్ పవన్కు ఓటింగ్ పడుతుంది, కళ్యాణ్ ఓటింగ్ డిమాండ్ పవన్కే పడుతుంది. దాని తర్వాత శ్రీజ లేదు కదా కాబట్టి హౌస్లో శ్రీజ ఫ్యాన్స్ కూడా డిమాండ్ పవన్కి ఓట్లు వేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి భరణి గారు ఉన్నారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఆ తర్వాత రామ్ రాథోడ్ గారు ఉన్నారు, దాని తర్వాతనే దివ్యనికేత. అంటే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, ముగ్గురు సేవ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. డేంజర్ జోన్లో ఉన్న పర్సన్స్ ఎవరంటే రామ్ రాథోడ్, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి గారు, ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఫ్యాన్స్ మాత్రం అలర్ట్ అయ్యి ఓట్లు వేసుకోండి. మీరు ఈ వారం ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచకూడదని కూడా ప్లాన్ వేసుకోండి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్కు ఎందుకు అంత పవర్ ఇచ్చిండో తెలియదు. వైల్డ్ కార్డ్స్ కూడా నామినేషన్లోకి వచ్చుంటే బాగుండేవి అని అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ పవర్స్ ఇచ్చినప్పుడు నామినేషన్లో పెట్టుంటే బాగుండేది. కానీ ఆ పవర్స్ని మరి మళ్ళీ వచ్చే వారం వాడుకుంటారా ఎప్పుడు వాడుకుంటారా బిగ్ బాస్ ఎప్పుడు చెప్తారో తెలియదు. వైల్డ్ కార్డ్స్ మాత్రం అందరి టార్గెట్ తనుజగా పెట్టుకొని వచ్చారు. వాళ్ళు ఎక్కడ పావులు కదపాలో ఏం జరగాలో హౌజులో వాళ్ళని కదులుపుతూ ఆయుసే పెట్టుకున్నటువంటి గోల్ అంటే టార్గెట్ పెట్టుకొని వచ్చింది కదా, ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది లైవ్లో. చూడాలి ఎంతవరకు నెగ్గుకు వస్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ ఆమె చేసే ప్లాన్లు అన్నీ వెడిచికొడతాయి అనేది మనం లీగల్గా ఎదురు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది ఈరోజు నా రివ్యూ అండి. నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.